నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కాలభైరవ ఉపాసకులు వాడల కోటేశ్వర శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆషాఢ మాసం స్టార్ట్ కాబోతుంది. గురు పౌర్ణమి కూడా స్టార్ట్ కాబోతుంది. జూలై మాసంలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం దుర్గాదేవ్యై నమో నమః. హరి ఓం. ఓం అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ భగవద్బంధులకి, సనాతన ధర్మ సంరక్షకులకి, వీక్షకులకి అందరికీ కూడా మా ఛానల్ నుంచి ఆషాఢమాస బోనాల శుభాకాంక్షలు, గురు పూర్ణిమ శుభాకాంక్షలు. 1/7/2025 నుండి 15/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మిథున రాశిలో రవి గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, సింహరాశిలో కేతువు మరియు కుజ సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది గురువు గారు? సంపూర్ణంగా మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవుతుంది. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి తెలుసుకుందాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో శుక్ర భగవానుడు స్వక్షేత్రంలో సంచారం చేయడం వలన స్వగృహాలు, వాహనాలు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలు, బంధువులతో, మిత్రులతో, సన్నిహితులతో సంపూర్ణ ఆనందకరమైన జీవితం పొందాలనే కోరిక కూడా నెరవేరబోతుందమ్మా. అలాగా తృతీయంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క సేవ, అమ్మవారి యొక్క కార్యక్రమాలు ఆశీస్సుల వలన తరతరాల నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానీ, స్థిరాస్తులు కానీ, అంటే కొందరికి తాతల నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలు కానీ, తల్లిదండ్రుల దగ్గర నుంచి, అంటే చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కు తండ్రి నుంచి కానీ తల్లి నుంచి వచ్చే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అదే కాకుండా అర్ధాస్తమ బుధ సంచార స్థితి ఉండడం వలన దయచేసి చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే చీమను కూడా, ఆవిగింజను కూడా భూతద్దంలో చూస్తే లావుగా కనపడుతూ ఉంటుంది. అలాగ చూడడం మానేసి మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన కలిగినట్లయితే ఎంత పెద్ద సమస్య అయినా చిరునతో స్వీకరించండి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయగలిగినట్లయితే సకల శుభాలు మేషరాశి వారి సొంతమైతాయి. అలాగనే పంచమ స్థానంలో సంతాన స్థానంలో రుణ రోగ శత్రుకారకుడైనటువంటి కుజ భగవానుడు, జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహకారకుడు కేతు భగవానుడు సంచారం చేయడం వలన సంపూర్ణమైనటువంటి నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము, సంతానం కలిగిన వారు పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, విదేశాలకు వెళ్ళాలి, రాజకీయాలకు తీసుకురావాలి, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి కూడా గమనించగలగాలి. ఏకాదశ స్థానంలో రాహు సంచారం చేయడం వలన, అంటే లాభస్థానంలో రాహు సంచారం చేయడం, అలాగనే వ్యయంలో శని భగవానుడు సంచారం చేయడం వలన ఒకవైపు ఏలనాటి శని యొక్క సంచార స్థితి, ప్రారబ్ధ సంచార స్థితి ఉంది కనుక వీలైతే మనం అమ్మవారి దగ్గర ఎరుపు రంగు కూష్మాండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే అద్భుతమైన యోగం కలుగుతుంది. అంటే అష్టమి తిథి అంటే అష్ట కష్టాలు తొలగించడం కోసం, పూర్ణిమ తిథి అనగానే పంచభూతాలలో చంద్రభగవానుడు ఆకాశంలో తెల్లగా చల్లగా ఎలా ఉంటాడో ఈ కూష్మాండ దీపాన్ని పెట్టడం వలన మీకు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయి. అలా కుదరలేదు తల్లిదండ్రులకు కానీ, గురువులకు కానీ,
మీకు విద్య నేర్పించినటువంటి గురువులకు కానీ, లేదా మీరు ఏదైనా ఒక సంస్థలో పనిచేసేటువంటి వారికి ఎరుపు రంగు పట్టు వస్త్రాలు సమర్పించడం, భగవంతుడికి ఎరుపు రంగు పువ్వులను కానీ, ఎరుపు రంగు కుంకుమతో అర్చన చేయించి మీరు నుదుట లలాటంలో పెట్టుకోవడం వలన సకల యోగం మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. దేవతారాధన ఏది చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు? వీరికి సంపూర్ణమైనటువంటి ముందు తల్లిదండ్రులు సేవ, ఆదిపూజ్య మహాగణాధిపతి దుర్గామాత స్మరించడం వల్ల చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలమ్మా. మనకు ఆషాఢ మాసం అనగానే విశేషంగా మనకు బోనాలు పండగలు జరగడం, గురు పూర్ణిమ కార్యక్రమాలన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి కనుక ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 3వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరము ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి గురువారము, హస్తా నక్షత్రము మరియు చిత్తా నక్షత్ర సందర్భంగా మరియు 10వ తారీఖు 7వ నెల 2025 ఆషాఢమాస పూర్ణిమ పూర్వాషాఢ నక్షత్రము. ఈ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము మరియు గురువారం రోజు రావడము చాలా విశేషంగా భావించగలగాలి. కనుక వీలైనంత వరకు పంచభూతాలకు కృతజ్ఞత, సూర్య నమస్కారము, తల్లిదండ్రులకు నమస్కారము, గురువులకు పాదపూజ, ప్రదక్షిణ, వారికి ఇష్టమైనటువంటి సత్కార్యక్రమాలు చేసి వారికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి నా శిష్యుడు ఉన్నతంగా ఎదిగాడు అనేటువంటి సత్కార్యక్రమాల్లో పాల్గొనడం, వీలైతే దగ్గర ఉంటే కలిసి, శక్తి కలిగితే పట్టు వస్త్రాలు లేకపోతే పండో ఫలమో పత్రమో ఇచ్చి వారితో ఒక 10 నిమిషాలు వారి యోగక్షేమాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ గురుగారి యొక్క ఆశీస్సులు కలిగి, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కలిగి మనం ఉన్నతంగా ఎదగడానికి గతంలో మనం ఏమైనా తప్పులు చేసి ఉంటే నాయన అలా కాదు ఇలా చేయని చెప్పి వారిచ్చే సలహాలు సూచనలు మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు ఆషాఢ మాసం అనగానే తెలంగాణ రాష్ట్రము అంతనూ కూడా బోనాల కార్యక్రమం చేస్తూ ఉంటాం. అమ్మను స్మరిద్దాం, అమ్మవారి యొక్క సేవలో పాల్గొందాం, అమ్మవారికి యథాశక్తిగా దీపం పెడదాం, గుమ్మడికాయను అమ్మవారికి ప్రసాదంగా ఏర్పాటు చేసుకుందాం. ఆ యొక్క సంపూర్ణమైన గ్రామ దేవతల యొక్క కృప కటాక్షణ వీక్షణ పొంది సకల నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యాన్ని కలగాలని అమ్మవారిని కోరుకుందాం. ఈ విధంగా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనకు భగవంతుడికి ఫలం, పత్రం, పుష్పం, తోయం అన్నట్లుగా తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ భగవంతుడు కానీ సమర్పించడం వలన సకలమైనటువంటి దోషాలు, గ్రహ దోషాలు, నరదృష్టి, ఈతి బాధలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి మనమే కేంద్ర బిందువులు అవుతామని చెప్పి గమనించాలి. కనుక ఆషాఢ మాసంలో అందరము కూడా తల్లిదండ్రులకు గురువులకు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. హరి ఓం. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కందమాతేషు, షష్టమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవత సకల దేవత అనుగ్రహ ఆశీర్వచనం అనుగ్రహ అఖండ గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి మధ్య పంచభూత దేవత గ్రామ దేవత ఆశీర్వచన అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం గ్రామ దేవతార్పణమస్తు. హరి ఓం.